వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ప్లీజ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ మన వీడియోలో ఏదైనా కానీ మంచి కంటెంట్, యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంటే చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదా. ఇంకా స్కూల్స్ ఓపెన్ అయ్యాయనుకో ఎర్లీ మార్నింగ్ మదర్స్కి అందరికీ చాలా బిగ్ టాస్క్ కదా. వీళ్ళతో స్కూల్స్ ఉన్న ఓ బాధనే, స్కూల్స్ లేకపోయినా ఓ బాధనే. స్కూల్స్ లేవనుకోండి వాళ్ళని భరించడం బిగ్ టాస్క్. స్కూల్స్ ఉన్నాయనుకోండి మనకు ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఏం చేయాలి, టిఫిన్కి ఏం చేయాలి, లంచ్కి ఏం చేయాలి అని చెప్పేసి చాలా హడావిడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ కర్రీ చేస్తూ ఉన్నాను. క్యాబేజీ కర్రీలోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ధనియా పౌడర్ వేసి మసాలా వేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేసేయండి. ఇక్కడ వచ్చేసి మా బాబు లంచ్ కోసం వచ్చేసి టమాటో రైస్ చేస్తూ ఉన్నాను. టమాటో రైస్ చేసేటప్పుడు టమాటోస్ చిన్న చిన్న కట్ చేసి వేయకుండా ఇలా గ్రేవీ లాగా వేసేసారనుకోండి పిల్లలు ఏది పక్కకు పెట్టకుండా మొత్తం అయితే తినేస్తారు. ఇక్కడ వచ్చేసి మ్యాంగో చికాండీ చేస్తున్నాను. మా సైడ్ మ్యాంగో చికాండీ అని అంటారు, కొంతమంది పానకం, మ్యాంగో పానకం అని కూడా అంటారు. మాకు సమ్మర్ వచ్చిందంటే చాలా చాలా ఫేవరెట్ డిష్. దీంట్లోకి దోశ కాంబినేషన్ కానీ, పూరి కాంబినేషన్ కానీ చేసుకుంటాము. ఈ విధంగా గ్రేవీలాగా చేసేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయితే వేసేసాను. ఇక్కడ పిల్లల్ని లేపడం అనేది నాకు చాలా బిగ్ టాస్క్. త్వరగా లేవరు. అందుకు ఆ టాస్క్ వచ్చేసి మా హస్బెండ్కి అప్పచెప్పాను. మా హస్బెండ్ మంచిగా మ్యూజిక్ పెట్టేసి లేపేసి వాళ్ళతో డ్యాన్స్ వేయించడము ఇలాంటివి చేసేస్తాడు. ఆటోమేటిక్గా వాళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ మ్యూజిక్ వింటూ వాళ్ళకి మైండ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. కొద్దిగా టార్చర్ చేయరు. ఈ విధంగా అయితే స్నాక్ బాక్స్, లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను పిల్లలకి. డైలీ ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ అయితే పిల్లలకి ఇలా బెల్లం పౌడర్ వేసేసి, ఏదైనా ప్రోటీన్ పౌడర్ ఉంటే ప్రోటీన్ పౌడర్ వేసేసి అయితే మిల్క్ కంపల్సరీ ఇస్తాను. పిల్లలకు ఒకసారి హడావిల్లో కానీ టిఫిన్ సరిగ్గా చేయరు, అది కాక ఒకసారి ఇష్టం లేక సరిగ్గా తినరు. అట్లాంటి టైంలో మనం మిల్క్ ఇచ్చామనుకోండి వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ అయితే అందుతాయి. డెఫినెట్గా అయితే మిల్క్ అయితే కంపల్సరీ ఇచ్చేస్తాను. చాలామంది పూరీలు పొంగట్లేదు అనేసి అని అంటూ ఉంటారు, సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి. ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఎన్ని పూరీలైనా చేయండి, మంచిగా పొంగుతాయి. ఇక్కడ మైదా మోస్ట్లీ తక్కువగా వాడతాను నేను. ఒక 2-3 కప్స్ గోధుమ పిండి తీసుకుంటే ఒక హాఫ్ కప్పు మైదా వేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా సోజీ రవ్వ వేస్తాను. సోజీ రవ్వ వేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తాను. షుగర్ వేసేసి బాగా కలుపుకొని, కొద్ది గట్టిగా కలుపుకోవాలి పూరి కంటే. కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి చేసుకున్నాం అనుకోండి, ఎన్ని పూరీలన్నా చేయండి మంచిగా పొంగుతాయి. ఇక్కడ పిల్లలు అయితే రెడీ చేసేసి స్కూల్కి పంపించేశాను. నా స్ట్రెస్ పాస్టర్ వచ్చేసి మార్నింగ్ ఒక చిన్న కప్పు టీ తీసుకుంటాను. డెఫినెట్గా అయితే తీసుకుంటాను, ఎందుకంటే మార్నింగే లేచేస్తాం కదా, మైండ్ అంతా ఏదో అప్సెటెడ్గా ఉంటుంది. తీసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా ఇంట్లో క్లీన్ చేసేసుకొని కొద్దిగా అలా రెడీ అయిపోయి దీపం పెట్టేసుకుంటాను ఇంట్లోన. చాలామంది మదర్స్ వాళ్ళని టేక్ కేర్ చేయడము నెగ్లెక్ట్ చేసేస్తారు ఆఫ్టర్ కిడ్స్ తర్వాత. అలా వదిలేసామనుకోండి మన హెల్త్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందనుకో మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళని టేక్ కేర్ చేయలేము. మనం బాగుంటేనే ఇంట్లో బాగుంటుంది కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఇవన్నీ సఫర్ అయ్యి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. నన్ను నేను థింక్ చేసుకున్నాను, అరే నేను ఏం చేస్తున్నాను, ఈ పనిలో పడి నన్ను నేను వదిలేస్తున్నాను కదా అని చెప్పేసి ఫీలింగ్ వచ్చేసింది. అందుకోసం పిల్లల్ని, హస్బెండ్ని ఆఫీస్ పంపించిన తర్వాత నా కోసం అంటూ నాకు ఇష్టమైన పనులు చేస్తూ నా కోసం మంచిగా టైం స్పెండ్ చేసుకుంటాను, హెల్తీగా ఫుడ్ తీసుకుంటాను. నాకు మంచిగా నచ్చిందంటే నాకు మైండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాజిటివ్గా ఉండాలంటే ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంచుకోవాలి. అది నాకు చాలా ఇల్లు నీట్గా లేదనుకో చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోతాను. దానివల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పటికెప్పుడు ఏదో ఒకటి సర్దుతా చేస్తూనే ఉంటాను. ఇల్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీపం పెట్టుకున్నామనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచి పాజిటివ్ వైపు ఉంటుంది. అది కాక మనకు ఏదో 70% పనులు ఎర్లీ మార్నింగ్ అయిపోయాయి, ఇంకా ఏ పని లేదు కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏవో ఉంటాయి చిన్న చిన్న పనులు, వాషింగ్ మిషన్ బట్టలు వేయడము, వాష్ చేయడము ఇలాంటివి ఉంటాయి. బట్ అవన్నీ పక్కకు పెడితే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేసుకొని మంచి దీపం పెట్టుకున్నామనుకో ఒక 70% అయితే పని కంప్లీట్ అయిపోతుంది. మనకు కూడా చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. 10-10:30 అరౌండ్ అయితే నాకు అన్నీ అయిపోతాయి. 10:30 అరౌండ్ వచ్చేసి నేను టిఫిన్ తీసుకుంటాను. ఇలా ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా టిఫిన్ తీసేసుకుంటూ
కొద్దిగా లైట్గా మ్యూజిక్ పెట్టుకొని నా మైండ్ నేను రిలాక్స్ చేసుకుంటాను. నేను ఎప్పుడు సీరియల్స్ ఇలాంటివి ఏవి చూడను. టైం ఉందంటే ఒక మంచి మూవీ చూస్తాను. టైం లేదంటే ఎప్పుడు మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ ప్లే అవుతూ ఉండడం వల్ల మనకు మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. మనం కూడా చకచక పనులు చేసేసుకుంటాము. కాస్త టైం ఉన్నప్పుడల్లా షేర్ మార్కెట్ డెమో అకౌంట్ చూస్తూ ఉంటాను. ఎప్పుడైనా షేర్ మార్కెట్ డెమో అకౌంట్లో సక్సెస్ అయినప్పుడు లైవ్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఎప్పుడు ఇదే ఏది చేయట్లేదు అనే ఫీలింగ్ లేకోకుండా నాకు టైం దొరికిందంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అండ్ ఫైనల్గా నైట్ వచ్చేసింది. నైట్ మళ్ళీ కిచెన్ క్లీన్ చేసేసుకొని ఈ విధంగా బొట్టు పెట్టేసుకొని నైట్ డెఫినెట్గా అయితే ఒక గ్లాసు టర్మరిక్ మిల్క్ అయితే తీసుకుంటాను. టర్మరిక్ మిల్క్ తీసుకోవడం వల్ల మంచిగా నిద్ర వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే